హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ సిరీస్‌లో మీకు నెక్స్ట్ వీడియో మనం చేసుకునేది బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. అంటే నేను రియాక్ట్ నేర్చుకునే విధానాన్ని బట్టి నేను ఈజీగా, సింపుల్‌గా మీకు 2 టైప్స్ ఆఫ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌ని నేను క్రియేట్ చేశాను. ఈజీగా నేర్చుకోవడానికి, రియాక్ట్ తక్కువ టైంలో మీరు నేర్చుకోవడానికి ఈజీగా ఉండటం కోసం. ఫస్ట్‌ది బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్, రెండవది ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్డ్ అని చెప్పేసి 2 టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ నేను 2 టేబుల్స్‌గా నేను డివైడ్ చేయడం జరిగింది. అయితే మీకు ఈ యొక్క 2 టేబుల్స్ కంటెంట్స్, ఈ కాన్సెప్ట్స్ గనుక మీరు అర్థం చేసుకొని నేర్చుకోగలిగితే మీరు 100% రేపొద్దున రియాక్ట్‌లో వర్క్ చేయగలము. రియాక్ట్ అప్లికేషన్‌లో వర్క్ చేయవచ్చు. రియాక్ట్ డెవలపర్‌గా మీరు మీ కెరియర్‌ని స్టార్ట్ చేయవచ్చు. ఫస్ట్‌ది ఇంట్రడక్షన్, రెండవది సెట్టింగ్ అప్ రియాక్ట్, మూడవది జేఎస్ఎక్స్, నాలుగవది కంపోనెంట్స్, ఐదవది ప్రాప్స్, ఆరవది స్టేట్, ఏడవది ఈవెంట్ హ్యాండ్లింగ్, 8 కండిషనల్ రెండరింగ్, 9 లిస్ట్ అండ్ కీస్, 10వది స్టైలింగ్. ఈ 10 కాన్సెప్ట్స్ అనేవి బేసిక్స్ రియాక్ట్ అప్లికేషన్‌లో వర్క్ చేయడానికి, రియాక్ట్ నేర్చుకోవడానికి. ఈ 10 కాన్సెప్ట్‌ని మీరు 100% థియరిటికల్‌గా కానివ్వండి, ప్రాక్టికల్‌గా కానివ్వండి, మీరు నేర్చుకోగలిగితే నేను చెప్తున్నా 100% మీరు రియాక్ట్‌ని మీద వర్క్ చేయడము స్టార్ట్ చేయొచ్చు ఈరోజే. ఈరోజు నేర్చుకుంటే ఈరోజే మీరు రియాక్ట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఒక రియాక్ట్ డెవలపర్ అయిపోవచ్చు. ఇది బేసిక్స్. ఎందుకంటే ఇవి 10 కాన్సెప్ట్‌ని ఓన్లీ 10 డేస్‌లో మీరు నేర్చుకోగలరు. నేను చెప్పే విధానంలో ఈ పీపీటీని మీరు ఫాలో అయ్యి, మీరు గనక ఈ యొక్క వేలో గనక ఎళ్ళినట్టయితే ఒక్కో కాన్సెప్ట్ ఓన్లీ 1 డే. జస్ట్ థియరీ విత్ ప్రాక్టికల్. ఓన్లీ 1 డే ఒక్కో కాన్సెప్ట్ మీరు నేర్చుకోగలరు 100%. 10 కాన్సెప్ట్‌ని 10 డేస్‌లో మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకోవచ్చు. 100% నేను చెప్తున్నా. ఇది ఫండమెంటల్స్ అన్నమాట. ఇది బేసిక్స్ రియాక్ట్‌లో. చాలా చిన్న కాన్సెప్ట్స్ ఇవి. జేఎస్ఎక్స్ అంతే. జేఎస్ఎక్స్ అంటే ఏంటి? జేఎస్ఎక్స్ మనం ఎలా వాడాలి? జేఎస్ఎక్స్ కోడ్ ఎలా రాయాలి? సింటాక్స్ ఏంటి? జేఎస్ఎక్స్ ఫీచర్స్ ఏంటి? జేఎస్ఎక్స్ వల్ల యూజెస్ ఏంటి? జస్ట్ అంతే. అది అంటే ఏంటి? అది ఎందుకు వాడాలి? అది ఎలా వాడాలి? ఈ 3 కంపోనెంట్స్ అంటే ఏంటి? కంపోనెంట్స్ ఎందుకు వాడాలి? కంపోనెంట్స్‌ని ఎలా వాడాలి? అంతే, ఏం లేదు. చిన్న కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్స్ ఇవి గనక మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ మీరు 100% నేర్చుకోగలరు. 10 డేస్‌లో 10 కాన్సెప్ట్ మీరు బేసిక్ రియాక్ట్ జేఎస్‌ని నేర్చుకున్నట్టే. 100% మీరు రియాక్ట్‌లో వర్క్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్‌ది ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్. దీంట్లో జస్ట్ నేను 8 కాన్సెప్ట్స్ నేను పెట్టడం జరిగింది. రియాక్ట్ హుక్స్, రియాక్ట్ రౌటరు, ఏపీఐ హ్యాండ్లింగ్, ఫార్మ్స్ అండ్ వాలిడేషన్స్, ఎర్రర్ బౌండరీ, రియాక్ట్ ప్రొఫైలర్, రెడక్స్, రియాక్ట్ టెస్టింగ్, ఏదో ఒక లైబ్రరీ, రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ. జస్ట్ నేను ఎగ్జాంపుల్ పెట్టాను. ఇది మ్యాండటరీ కాదు, ఆప్షనల్. ఇది ఆప్షనల్. ఇందులో ఫస్ట్ 1, 2, 3, 4 ఈ 4 అనేవి కంపల్సరీ నేర్చుకోవాలి. రియాక్ట్ హుక్స్, రియాక్ట్ రౌటరు, ఏపీఐ హ్యాండ్లింగ్, డేటా ఫెచ్చింగ్ అండ్ ఫార్మ్స్ వాలిడేషన్. ఇవి 4 గనక మీరు నేర్చుకోగలిగితే 100% మీరు రియాక్ట్‌లో వర్క్ చేయగలరు ఒక రియాక్ట్ డెవలపర్‌గా. ఇక మిగతాయి అంటారా? మిగతాయి అంటే ఒక అడ్వాన్స్డ్ లెవెల్ రియాక్ట్ డెవలపర్, ఒక ఎక్స్‌పీరియన్స్డ్, ఒక ప్రొఫెషనల్ రియాక్ట్ డెవలపర్ కావాలంటే మిగతా 4 కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎర్రర్ బౌండరీ, రియాక్ట్ ప్రొఫైలరు, రెడక్స్, రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ, ఏదో ఒకటి. జస్ట్ కానివ్వండి, ఆర్టీఎల్ కానివ్వండి, ఏదో ఒకటి. ఇందులో ఈ ఇంటర్మీడియట్ లెవెల్‌లో రియాక్ట్ హుక్స్, రియాక్ట్ రౌటర్ అనేది అసలు ప్రాణం అన్నమాట రియాక్ట్‌కి. రియాక్ట్‌కి ఈ 2 బ్యాక్ బోన్స్, ప్రాణం. రియాక్ట్ హుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 100% మీకు అందులో ఉన్న కాన్సెప్ట్ తెలియాలి. మొత్తం అవసరం లేదు. కొన్ని హుక్స్ ఉంటాయి. అవి నేర్చుకుంటే సరిపోతది. రియాక్ట్ రౌటర్ అనేది 100% మీకు తెలియాలి అది కూడా. ఎందుకంటే రౌటింగ్ అనేది కంపల్సరీ, ఏపీఐ హ్యాండ్లింగ్ కంపల్సరీ, ఫార్మ్స్ అండ్ వాలిడేషన్ కంపల్సరీ. ఈ 4 గనక పర్ఫెక్ట్‌గా నేర్చుకోగలిగితే ఆ 10 కాన్సెప్ట్, ఈ 4 కాన్సెప్ట్‌తో మీరు ఒక రియాక్ట్ డెవలపర్‌గా సెటిల్ అయిపోవచ్చు. ఇది అడ్వాన్స్డ్ రియాక్ట్ డెవలపర్ అవ్వాలంటే మిగతా 4 కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి మొత్తము ప్లస్ 10 + 8 18 కాన్సెప్ట్స్.
అవి 10 డేస్ పడుతుంది ఫస్ట్ బేసిక్స్. ఇవి ఇవి నాకు తెలిసి ఇది 1 మంత్ పడుతుంది. ఇది మినిమమ్ 1 మంత్ పడుతుంది. రియాక్ట్ రౌటర్, రియాక్ట్ హుక్స్, ఏపీఐ హ్యాండ్లింగ్, ఫార్మ్ వాలిడేషన్, రిడక్స్ ఒకటే మీకు చాలా టైం పడుతుంది. కాకపోతే నేను రిడక్స్, ఎర్రర్ బౌండరీ, రియాక్ట్ ప్రొఫైల్, ఆర్టీఎల్ తీసేసి చెప్తున్నా. ఈ 4 రియాక్ట్ హుక్స్, రియాక్ట్ రౌటర్, ఏపీఐ హ్యాండ్లింగ్, ఫార్మ్స్ అండ్ వాలిడేషన్, ఈ 4 1 మంత్ పడుతుంది. రియాక్ట్ హుక్స్ చాలా పెద్ద కాన్సెప్ట్స్, రౌటర్ చాలా పెద్ద కాన్సెప్ట్, ఏపీఐ హ్యాండ్లింగ్ చిన్న కాన్సెప్టే కానీ ఇది దీంట్లో చాలా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న సబ్ కాన్సెప్ట్స్. ఫార్మ్స్ వాలిడేషన్స్ ఇది కొంచెం పెద్ద కాన్సెప్ట్. ఇలాగ మీరు 1 మంత్ అది 10 డేస్ ఇది. ఒక 2 మంత్స్ అయితే మీకు మొత్తం పర్ఫెక్ట్‌గా ఈ యొక్క పీపీటీని ఫాలో అయ్యి నేను రోజు ఒక వీడియోని మీకోసము చేస్తూ మన యొక్క సీరీస్‌లో స్టార్ట్ చేద్దాము. ఈ సీరీస్‌ని మీరు ఫాలో అయ్యి మీరు గనక రియాక్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ సీరీస్‌ని ఫాలో అయ్యి నేను చెప్పిన థియరీని నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేసేస్తే, కోడ్‌ని ప్రాక్టీస్ చేస్తే మీరు 1 to 2 మంత్స్‌లో ఒక రియాక్ట్ డెవలపర్‌గా ఈజీగా మీరు లైఫ్‌ని స్టార్ట్ చేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.